అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను అక్షయ పాత్ర అంటే ఏమిటి, ఇది ఎందుకు మనం స్థాపించాలి, ఏ రోజున మనం ఈ అక్షయ పాత్రని పెట్టుకోవాలి, ఈ అక్షయ పాత్ర నెలకొల్పటం వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైన అనేక విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అక్షయ అంటే నిత్యమైనది అని అర్థం। అంటే తరగనిది, ఎల్లప్పుడూ వృద్ధి చెందేదే గాని ఎప్పటికీ కూడా తరిగిపోనిది అని అర్థం। అక్షయ పాత్ర అనేది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంటిలో ఉండటానికి, వృధా ఖర్చులు తగ్గిపోవటానికి అన్ని విధాలా కూడా ఈ అక్షయ పాత్ర నెలకొల్పటం వల్ల మనకి సిరి సంపదలు వృద్ధి అవుతాయి। కాబట్టి ఈ పాత్ర నెలకొల్పటానికి ముఖ్యంగా మనకి కావాల్సిన సామాగ్రి, అక్షయ పాత్ర కోసం ముఖ్యంగా మనకి కావాల్సింది ఒక చిన్న మట్టి కుండ। మట్టి కుండే ఎందుకు అంటే మట్టి మన భూమి నుంచి వచ్చేది, దానికి ఎటువంటి దోషాలు ఉండవు। అంతేకాదు మట్టి పాత్రలను అక్షయ పాత్రగా ఏర్పాటు చేయటం వల్ల అనంతమైన సంపదలు మనకి లభిస్తాయి। కాబట్టి మట్టి కుండలోనే మనం ఈ అక్షయ పాత్రని నెలకొల్పాల్సి ఉంటుంది। మీరు ఏదైనా మట్టితో చేసిన వస్తువులను కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు ఆ సామాను పైన టిక్ మార్క్ ఉండేటట్టు చాక్ పీస్ తోటి వాళ్ళ చేత వేయించుకొని ఇంటికి తెచ్చుకోండి। ఎప్పుడు ఏకపాత్ర మాత్రం తేకూడదు। మీరు 2 కుండలు లేదు అంటే కుండ పైన మూత ఇలాగా ఏదైనా ద్విపాత్రలు మాత్రమే తెచ్చుకోవాలి। మట్టితో చేసిన ఈ కుండ దానిని శుభ్రంగా మంచినీటితోటి బాగా కడిగి ఆరబెట్టండి। ఆ తరువాత కొంచెం పసుపు, కుంకుమ, జవ్వాదు, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, రోజ్ వాటర్, నీళ్లలోనే కొన్ని గులాబీ రేకులు నానేసేసి 1 గంట 2 గంటలు అలా ఉంచేసుకుంటే మీకు చక్కటి రోజ్ వాటర్ అనేది తయారవుతుంది। మీకు ఇలా చేసుకునే వీలుబాటు లేకపోతే రోజ్ వాటర్ బాటిల్ ని తెచ్చుకోండి। పువ్వులు, అలాగే మీరు అక్షయ పాత్రలో వేయవలసిన డబ్బులు, ఒక పసుపు గుడ్డ, పసుపు రంగులో లేకపోతే ఎరుపైన వాడుకోవచ్చు। ఆ తరువాత గళ్ళ ఉప్పు, దీన్ని క్రిస్టల్ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు అని అంటారు। మెత్తటి ఉప్పు లేదా అయోడైజ్డ్ ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు। ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను అక్షయ పాత్ర ఎలా నెలకొల్పాలో అన్నది చెప్తూ ఉంటానండి, మీరు నన్ను ఫాలో అవుతూ అలాగే మీ పాత్రను కూడా సిద్ధం చేసుకోండి। ముందుగా మనం చిన్న ప్లేట్లలోకి కొంచెం పసుపు, కుంకుమ తీసుకున్నాం కదా, దాంట్లోకి ముద్ద కర్పూరాన్ని బాగా పొడిలాగా చేసి దాంట్లో ఉంచండి। కొంచెం పసుపులో అలాగే కొంచెం కుంకుమలో వేయండి। ఇదే విధంగా పచ్చ కర్పూరాన్ని కూడా బాగా మెత్తగా చేతో నలిపి కొంచెం పసుపులో అలాగే కుంకుమలో వేయండి। ఆ తరువాత జవ్వాదు, దానిని కూడా కొంచెం పసుపులో కుంకుమలో వేయండి। ఆ తరువాత సిద్ధం చేసుకున్న రోజ్ వాటర్ ని కొన్ని పసుపులో అలాగే కొన్ని కుంకుమలో పోసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి। ఇప్పుడు పసుపును ఆరబెట్టుకున్న కుండకి మొత్తము ఎక్కడ ఖాళీ లేకుండా కుండ మొత్తము కూడా రాయండి, లోపల వైపు రాయవద్దు। ఆ తరువాత కుంకుమ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ని తీసుకొని ఆ కుండ మీద నేను చూపిస్తున్న విధంగా శ్రీం అనే బీజాక్షరాన్ని లిఖించండి। ఈ శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది। ఎప్పుడైతే మనం ఈ కుండకి పసుపు రాసి శ్రీం అనే అక్షరాన్ని లిఖిస్తామో ఆ పాత్రకి అక్షయ పాత్ర యొక్క శక్తి దానిలోకి ప్రవేశిస్తుంది। ఆ తరువాత ఆ కుండకి చుట్టూరు కూడా కుంకుమతోటి బొట్లు పెట్టి సిద్ధం చేసుకోండి। ఇలా ఎప్పుడైతే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి శ్రీం అనే బీజాక్షరాన్ని రాసామో దానిని ఎట్టి పరిస్థితుల్లో కింద మాత్రం పెట్టకండి, ఏదైనా ప్లేట్ లో మాత్రమే పెట్టి ఉంచండి। సిద్ధం చేసుకున్న పాత్రలోకి నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వస్తువును ఉంచండి। ముందుగా కొంచెం పసుపు, కుంకుమ, ఆ తరువాత జవ్వాదు, కొంచెం పచ్చ కర్పూరం, దానిని మెత్తగా చేసి పొడి లాంటిది మాత్రమే వేయాలి। ఆ తరువాత రాళ్ల ఉప్పు, కుండలో 3/4 వంతు వరకు ఆ ఉప్పుతోటి నింపండి। ఆ తరువాత పసుపు గుడ్డను నేను చూపించిన విధంగా మడత వేసుకొని ఆ రాళ్ల ఉప్పు పైన ఉంచండి। ఇప్పుడు మీరు కొన్ని కొత్త నోట్లు మీ దగ్గర ఉంటే ఆ నోట్లను మడత వేసి కొన్ని కాయిన్స్ ని కలిపి ఆ పసుపు గుడ్డ పైన నేను చూపిస్తున్న విధంగా పెట్టండి। ఒకవేళ మీ దగ్గర కొత్త నోట్లు లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఎటువంటి నోట్లు ఉంటే ఆ నోట్లను మడత వేసి అలా పెట్టుకోండి। మీకు శాలరీ వస్తే కనుక ఆ శాలరీని ఆ పాత్ర పైన ఉంచండి।
అలాగే మీరు ఏదైనా మీ పిల్లల కోసం, వారి చదువుల కోసం, వారి ఉన్నత స్థితి కోసం సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారో ఆ డబ్బునైనా మీరు ఈ పాత్రలో ఉంచవచ్చు. ఇప్పుడు ఏదైనా స్టీల్ది కాకుండా వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి ఏదైనా ఒక చిన్న ప్లేటును తీసుకోండి. ఆ ప్లేటుకు కొంచెం గంధం, కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించి ప్లేటు మీద కొంచెం బియ్య పిండితోటి అష్టదళ పద్మం ముగ్గును వేసి దాని మీద కొంచెం పసుపు, కుంకుమ వేసి ఆ ప్లేటును సిద్ధం చేసుకోండి. ఈ ప్లేటు పైన ఇందాక మీరు ఏర్పరచుకున్న సిద్ధం చేసుకున్న అక్షయ పాత్ర ఉంది కదా, దానిని తీసుకొచ్చి ఈ ముగ్గు పైన ఉంచండి. ఇప్పుడు అక్షయ పాత్ర పైన చిన్న ప్లేటు తోటి, స్టీల్ది కాకుండా ఏదైనా పర్వాలేదు, దాంతో మూసేయండి. దానికి కొంచెం గంధం పెట్టి కుంకుమ పెట్టి అలంకరించండి. మీ దగ్గర లక్ష్మీదేవి రూపు లేదు అంటే విగ్రహం ఉంటే ఆ ప్లేట్ పైన పెట్టి ఆ అక్షయ పాత్రకి చక్కగా పువ్వులతోటి అలంకరించండి. పూర్తి అక్షయ పాత్ర మనకి సిద్ధమైంది. ఇప్పుడు ఈ అక్షయ పాత్రను మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే కనుక మీరు మీ పూజా మందిరంలో మీరు దీన్ని స్థాపించుకోవచ్చు. మనకి కుబేర స్థానం ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరం వైపే కదా, కాబట్టి మీ దేవుని మందిరంలో ఉత్తరం ఎటువైపు ఉన్నదో అక్కడే మీరు ఈ అక్షయ పాత్రను నెలకొల్పుకోవాలి. లేదా మీ ఇంటిలో ఉండే బీరువా అంటే మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటున్నారో ఆ బీరువాలో అయినా మీరు ఈ అక్షయ పాత్రను నెలకొల్పుకోవచ్చు. లేదు అంటే మీరు బిజినెస్ చేసుకునే చోట మీ గళ్ళా పెట్టి ఎక్కడైతే మీరు పెట్టుకుంటున్నారో అక్కడైనా మీరు ఈ అక్షయ పాత్రను నెలకొల్పుకోవచ్చు. ముఖ్యంగా అక్షయ పాత్రలో మీకు బిజినెస్ లో వచ్చే మొదటి సంపాదన లేదా ఆ రోజున మీకు వచ్చిన మొదటి రూపాయి అయినా సరే మీరు ఆ అక్షయ పాత్రలో ఉంచి తీసుకోవచ్చు. ఇలా చేస్తే మీ బిజినెస్ చాలా వృద్ధి చెందుతుంది. ఈ అక్షయ పాత్రలో ఉంచిన డబ్బును మనం ఏ రోజున తీసుకోవాలి అంటే కనుక మనం ఈ అక్షయ పాత్రలో వేసిన డబ్బును ఒక నిద్ర చేయించాలి. అంటే మీరు శుక్రవారం రోజున ఈ డబ్బును అక్షయ పాత్రలో ఉంచితే కనుక ఆ రోజు అంతా రాత్రి వదిలేసి మరుసటి రోజున మీరు శనివారం పూట తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అంత అర్జెన్సీ లేకపోతే కనుక మీరు ఈ అక్షయ పాత్రలో ఉంచిన డబ్బును శనివారం, ఆదివారం, సోమవారం అలాగే ఉంచేసి మంగళవారం రోజున మీరు ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టుకొని దానికి కొంచెం ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఆ తరువాత ఆ డబ్బును మీరు తీసుకొని మీరు సేవింగ్స్ లో అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా మీ అవసరాలకు మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. మంగళవారం మారు కోరుతుంది అంటారు పెద్దలు. అంటే శుక్రవారం మనం డబ్బును ఉంచి మంగళవారం తీయడం వల్ల మీరు ఇదే పనిగా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారట. ఈ రకంగా మీ ధనం బ్రహ్మాండంగా రెట్టింపు అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, మీరు అక్షయ పాత్రలో నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు అంత డబ్బును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఒక్క రూపాయి అయినా సరే ఆ అక్షయ పాత్రలో ఉంచి మిగిలిన డబ్బు మొత్తాన్ని తీసుకోండి. ఈ అక్షయ పాత్రను మనం ఏ రోజున మన ఇంటిలో గాని బిజినెస్ ఏరియాలో గాని ఎక్కడైనా సరే ఏ రోజున పెట్టుకుంటే మనకి అక్షయమైన ఫలితం వస్తుంది అంటే శుక్రవారం రోజున మీరు ఈ అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు. లేదా లక్ష్మీ జయంతి రోజున లేదా లక్ష్మీ పంచమి వచ్చినప్పుడు అలాగే అక్షయ తృతీయ ఈ రోజునైనా మీరు ఈ అక్షయ పాత్రను నెలకొల్పుకోవచ్చు. ముఖ్యంగా దీపావళి రోజున ధనత్రయోదశి రోజున కూడా మీరు ఈ అక్షయ పాత్రను నెలకొల్పుకోవచ్చు. ఈ అక్షయ పాత్రను ఎప్పుడు మనం శుద్ధి చేసుకోవచ్చు అంటే అక్షయ పాత్రను ఒకసారి నెలకొల్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం శుద్ధి చేయకూడదు. మళ్ళీ దాన్ని కడిగి వాడుకోవడం అనేది జరగదు. కేవలం మనం 3 నెలలకు ఒకసారి గాని లేదా నెలకు ఒకసారి గాని, అది కూడా కేవలం ఆదివారం రోజున మాత్రమే ఈ పాత్రను తీసి దానిలో ఉన్న ఉప్పును పారే నీటిలో గాని ఎవరూ తొక్కని చోట గాని వేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, శుక్రవారం మాత్రం ఈ పాత్రను కదిలించవద్దు, అలాగే మార్చవద్దు. ఒకవేళ మీరు ఈ పాత్ర చాలా పాతదైపోయింది మార్చాలి అనుకుంటే కనుక మీరు మంగళవారం, శుక్రవారం కాని రోజుల్లో మీరు ఈ పాత్రను తీసివేసి పారే నీటిలో వేసేసి కొత్త పాత్రను మీరు మళ్లీ స్థాపించుకోవచ్చు. ఇలా నెలకొల్పుకున్న అక్షయ పాత్రకు ప్రతి నిత్యము కూడా ధూపం, దీపం చూపించి కొంచెం బెల్లం ముక్కను దేవునితో పాటు ఈ అక్షయ పాత్రకు కూడా నివేదన చెయ్యాలి. అలాగే పువ్వులతోటి అలాగే అక్షింతలతోటి రోజు పూజ చేస్తూ ఉంటే ఆ అక్షయ పాత్ర యొక్క శక్తి తరగకుండా పెరుగుతూ ఉంటుంది. మీరు ఈ అక్షయ పాత్రను మీ బీరువాలో గాని లేదా మీ బిజినెస్ ఏరియాలో పెట్టుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా తప్పనిసరిగా ధూపాన్ని వెయ్యండి. అప్పుడు దానికి ఉన్న శక్తి కోల్పోకుండా ఎవ్వరి దృష్టి పడినా ఆ దృష్టి దోషాన్ని తొలగించి మీకు అక్షయ ఫలితాన్ని ఎల్లవేళలా అందిస్తూ ఉంటుంది. విన్నారు కదా అక్షయ పాత్ర యొక్క విశిష్టత, ఎలా నెలకొల్పుకోవాలి, దాని ఫలితాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.